గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుని ఆగమనం గురించి చెప్పుకుంటున్నాం. పురుష శ్రేష్ఠులైన ఆ రాజకుమారుడు వేద వేదాంగ స్మృతి పురాణ ఇతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనము చేయుచుండిరి. తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవించుచుండిరి. ధనుర్వేదమునందు నిష్ఠ కలిగియుండిరి. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడుజూడైన కన్యలతో వివాహములు జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ బాగుగా ఆలోచింపసాగెను. మహాత్ముడైన దశరథుడు మంత్రుడు మొదలగు వారితో గూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచించుచుండగా మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి అతడికి విచ్చేసెను. రాజును దర్శింపగోరిన వాడై ఆ ముని ద్వారపాలకులతో, నేను గాదిరాజు కుమారుడను, కుశికుని వంశము వాడను. నా పేరు విశ్వామిత్రుడు. నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుడు అని పలికెను. విశ్వామిత్రుని మాటలకు విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజభవనమునకు పరిగెత్తిరి. వారు రాజా ప్రసాదమును చేరి విశ్వామిత్ర మహర్షి రాకను గూర్చి ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజునకు నివేదించిరి. ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తను విని దశరథుడు సంతసించిన వాడై పురోహితులను వెంట తీసుకుని బ్రహ్మకడకు ఇంద్రుని వలె ఆ మహర్షికి ఎదురయ్యెను. కఠోర నియమములను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్న ఆ విశ్వామిత్ర మహర్షిని గాంచి రాజు మిక్కిలి సంతోషించెను. పిమ్మట ఆయనకు అర్ఘ్యపాద్యాది సత్కారములు జరిపెను. ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారమును స్వీకరించెను. పిదప అతడు మహారాజుతో కుశల ప్రశ్నలు గావించెను. ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు, ఓ రాజా, నీ పురము ధనాగారము కోసల దేశము బంధుమిత్రులు కుశలమే గదా? సామంత రాజులందరూ నీ అదుపులో ఉన్నారా? శత్రువులందరినీ జయించితివా? యజ్ఞాది దైవ కార్యక్రమాలు అతి సత్కారములు చక్కగా సాగుచున్నవి గదా అని దశరథుని పరామర్శించెను. పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించెను. ఇంకను మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యథోచితంగా పరామర్శించెను. ఈ విధంగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారై వారందరూ ఎంతగానో సంతసించిరి. పిమ్మట అందరును రాజసంభా భవనం ప్రవేశించిరి. తమ తమ యోగ్యతల ప్రకారము అతడు ఆసీనులైరి. మిక్కిలి ఉదార స్వభావం గల దశరథ మహారాజు పులకిత గాత్రుడై ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్తుతించుతూ ఇట్లనెను. ఓ మహర్షి, అమృతము లభించినట్లును, నీళ్లు లేని చోట వర్షము కురిసినట్లును, సంతానము లేని వానికి ధర్మపత్నియందు పుత్రులు కలిగినట్లును, నష్టపోయిన వానికి నిధులు లభించినట్లును, పుత్రుల వివాహాది మహోత్సవములయందు సంతోషము పెల్లుబికినట్లును మీ ఆగమనము మాకు మహదానందము గూర్చినది. మీకు స్వాగతము. ఓ ధర్మాత్మ బ్రహ్మర్షి, మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము. ధన్యుడనైతిని. మీ అభీష్టమేమి? అందులకై నేనేమి చెయ్యవలెను? దానమునుగునుటకై మీరెంతయో పాత్రులు. నేడు నా జన్మ సఫలమైనది. నా జీవితము చరితార్థమైనది. పూర్వము రాజర్షిగా వాసిగాంచితరి. అనంతరము తపప్రభావమున బ్రహ్మర్షిత్వమును సాధించితరి. కనుక మీరు మాకు బహుతా పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరచినది. మా గృహము పావనమైనది. ప్రభు, మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుడనైతిని. మీరు ఏ కార్య నిమిత్తమై ఇచ్చటకు వచ్చితిరో తెలుపుడు. మీ కార్యమును నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను. అనుగ్రహింపుడు. ఓ కౌశిక, కార్య విషయమున సందేహమును పెట్టుకొనవలదు. మీరు పూజ్యులైన అతిథులు. కావున గృహస్థుడనైన నాకు దైవ సమానులు. మీ కార్యమును నేను నెరవేర్చెదను. ఓ బ్రహ్మర్షి, మీ ఆగమనము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములను ఫలించినవి. నేను అదృష్టవంతుడను. అర్థవంతములైన దశరథుని మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు బీనుల విందు నర్చినవి. హృదయమునకు ఆహ్లాదమును గూర్చినవి. అంతట ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కిన వాడును, శమదమాది విశిష్ట గుణ సంపన్నుడును అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడు అయ్యను. మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇట్లు నుడివెను. ఓ రాజశేఖర, నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడవు. వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశములను అందిన వాడవు.
కనుక నీవు ఇట్లు మాట్లాడుటయే యుక్తము. నేను సంకల్పించిన కార్యమును తెలిపెదను. దానిని ఆచరింపుము. నీవు ఆడిన మాట తప్పకము. ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞదీక్షను చేపట్టితిని. కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు. నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పూర్తియగుచుండగా, సుశిక్షితులైన, పరాక్రమవంతులైన మారీచుడు, సుబాహువు అను ఇరువురు రాక్షసులు మాంసఖండములను, రక్తములను యజ్ఞవేదికపై వర్షించుచున్నారు. నియమనిష్టలతో నేను ఆచరించుచున్న యజ్ఞము ఆ విధముగా ఏ విఘ్నములను గురియగుచున్నది. నా శ్రమయంతయు వృధాయగుచున్నది. కనుక ఉత్సాహమును కోల్పోయి నా ఆశ్రమము నుండి నేను ఇచ్చటికి వచ్చితిని. ఓ భూపతి, అట్లు విఘ్నములను కలిగించుచున్నను వారిపై కోపమును ప్రకటించుటకు గాని, వారిని శపించుటకు గాని యజ్ఞదీక్షలో ఉన్న నాకు యుక్తము కాదు గదా! ఓ నరేంద్ర, సత్యపరాక్రముడు, కాకపక్ష ధీరుడు, జలపాల జుట్టుగలవాడు, శూరుడు, నీ కుమారులలో పెద్దవాడు అయిన శ్రీరాముని నా వెంట పంపుము. ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావమున యాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్థుడు. నా వెంట వచ్చి యాగమునకు సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములకు శ్రేయస్సులు సమకూరును. అందులకు సందేహము లేదు. ఈయన ఖ్యాతి ముల్లోకముల యందును వ్యాపించును. ఏ విధముగనైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలువజాలరు. శ్రీరాముడు తప్ప మరియొకడు ఎవ్వడును వారిని చంపజాలడు. ఓ మహారాజా, ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాపకృత్యములను చేసియున్నారు. అందువలన వారికి చావు దగ్గర పడినది. వారు ఏ విధముగను రాముని ముందు నిలువజాలరు. ఓ రాజా, పుత్రవాత్సల్య కారణంగా రాముని శక్తి సామర్థ్యములను నీవు తక్కువగా పరిగణింపవలదు. నేను ప్రతిజ్ఞాపూర్వకముగా చెప్పుచున్నాను. ఆ మారీచ సుబాహులు రాముని చేతిలో మరణించినట్లే భావింపుము. మహాత్ముడైన శ్రీరాముడు సాటిలేని పరాక్రమము గలవాడు. ఆ విషయమును నేను బాగుగా ఎరుగుదును. నేను గాదు, మీ పురోహితుడును మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఎరుగును. అంతేకాదు, తపోధనులైన ఈ వామదేవాది మహర్షులను ఎరుగుదురు. ఓ రాజేంద్ర, ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్టలను, ధర్మవృద్ధిని నీవు కోరుకున్నచో శ్రీరాముని నా వెంట పంపుము. ఓ కాకత్స, నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులను సమ్మతించిన పిమ్మటనే శ్రీరాముని నాతో పంపించుము. రాజీవలోచనుడైన నీ ప్రియపుత్రుడగు శ్రీరాముని 10 దినముల పాటు యాగ రక్షణార్థమై వెంటనే నాతో పంపుము. ఇదే నా అభీష్టము. ఓ దశరథ మహారాజా, ఏ మాత్రము విలంబులు లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తియగునట్లుగా చూడుము. నీకు మేలు కలుగుగాక. మనస్సున కలత చెందకము. ధర్మాత్ముడు, మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మార్థ సహితములైన వచనములను పలికి మిన్నకుండెను. ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములు విని తీవ్రమైన శోకమునకు గురి అయి భయముతో కృంగిపోయెను. విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయమును, మనస్సును మిక్కిలి కలచివేసెను. అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనమునందే మిగుల చలించిపోయెను. దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణకాలము పాడు నిశ్చేష్టుడయ్యెను. పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇట్లనెను: రాజీవలోచనుడైన నా రాముడు 16 వయస్సు గూడా నిండనివాడు. కనుక ఇట్లి చిరుతప్రాయమున ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధమేమి చేయగలడని నేను అనుకొనను. ఇదిగో, ఈ అక్షౌహిణీ సేనకు నేను అధిపతిని. ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుదును. ఈ నా భటులు శూరులు, మొక్కవోని పరాక్రమశాలులు, వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు, రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు. దయచేసి శ్రీరాముని మాత్రము కోరవలదు. నేనీ ధనుర్బాణములను చేతబట్టి యాగ సంరక్షణం చేయగలను. యుద్ధరంగమున సేనలకు నాయకత్వము వహించి నా బొందిలో ప్రాణములున్నంత వరకును ఆ రాక్షసులతో పోరు సల్పెదను. నేనే అచ్చటికి వచ్చెదను. నీ యజ్ఞ వ్రత దీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తియగునట్లుగా చేయుదును. కనుక రాముని పంపవలసినదిగా అడుగవలదు. రాముడు పసివాడు, ఇంకను ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు. శత్రువుల బలాబలాలను గుర్తింపజాలడు. అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు. యుద్ధములో ఆరితేరిన వాడు కాదు. ఆ రాక్షసులందరును కపట యుద్ధమున నిగ్గుదేలిన వారు.
కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు.